ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బీజేఎల్పీ ఏకగ్రీవంగా ఆమెను సీఎంగా ఎన్నుకున్నారు. అనంతరం బీజేపీ నేతలంతా కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనాను కలిశారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లిస్టును అందజేశారు. ఇటు గురువారం రేఖా గుప్తా సీఎంగా రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఎన్డీఏ పక్ష సీఎంలు హాజరు కానున్నారు. విద్యార్థి నాయకురాలుగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు రేఖా గుప్తా. షాలిమార్ బాగ్ నుంచి 2015, 2020 ఎన్నికల్లో పోటీ చేశారు. 2025లోనూ షాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా పోటీ చేసి గెలుపొందారు. 29,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన రేఖా గుప్తా విజయం సాధించారు. ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. 2003, 2004 వరకు బీజేవైఎం ఢిల్లీ కార్యదర్శిగా, 2004 నుంచి 2006 వరకు బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఇక 2007లో ఢిల్లీలోని ఉత్తరీ పితంపురా వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 2022లో షాలిమార్ బాగ్ బి నుంచి కార్పొరేటర్గా గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏకంగా సీఎం పదవిని దక్కించుకున్నారు.